నమస్తే. పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అణచివేత ధోరణి అయితే ప్రదర్శిస్తున్నట్టుగానే కనబడతా ఉంది. ముఖ్యంగా 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పోడు భూములలో సాగు చేస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనులకు సంబంధించినటువంటి భూములను అటవీ అధికారులు పోలీసులను పెట్టి మరీ గుంజుకుంటున్నటువంటి వైనం అయితే మనకు కనబడతా ఉంది. ఇదే విషయంపైన మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఉన్నారు. సార్, మీ చుట్టుపక్కల ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూములకు సంబంధించినటువంటి విషయంలో అటవీ శాఖ అధికారులకు అలాగే పోడు రైతులకు మధ్యలో చాలా సంఘటనలు జరిగినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో చూసాము. ఈ మధ్య 10 రోజుల నుంచి ఎక్కువ కనబడతా ఉన్నాయి. అసలు ఏంటి సమస్య ఏంటి? పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే ముందు మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి సందర్భం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంత గొప్పగా మాట్లాడిందంటే, అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పోడు భూముల సమస్యను పరిష్కారం చేసే బాధ్యత మాది అన్నారు. ఎన్నికల సమయంలో ఏం మాట్లాడలేదు. కొత్తగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలు ఉన్న దృష్ట్యా అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. పట్టాలు ఇస్తామని మాత్రమే చెప్పారు. ఈరోజు వాళ్ళ జీవనానికి జీవనాధారమైనటువంటి పోడు భూములను ఫారెస్ట్ అటవీ అధికారులు జబర్దస్తిగా 40-50 సంవత్సరాల నుండి వాళ్ళు పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి గిరిజనులు ఆదివాసుల దగ్గర నుండి జబర్దస్తిగా గుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా దాడులు జరుగుతాయి, కత్తిపోట్లు వేస్తే, అరాచకాలు చేస్తే అక్కడ ఈ పోలీసు వ్యవస్థ ఎక్కడా కనిపిస్తలేదు. అటవీ ప్రాంతంలో ఏ జీవికి కూడా అన్యాయం చేయకుండా తమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజనుల మీద మాత్రం ఫారెస్ట్ అధికారుల మీదకి కొంత ఏదన్నా అవుతున్నది అని అంటే 100,000 మంది పోలీసు బెటాలియన్లు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తున్నది మీ పోలీసు వ్యవస్థ? ఇక్కడ కత్తిపోట్లకు గురైతేనేమో మీ పోలీసులు అందుబాటులోకి రారు. బాధితులు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇస్తే 4 గంటల వరకు పోలీసులు ఆ కనీసం ఫిర్యాదును కూడా తీసుకొని చర్య తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఆదివాసీ గిరిజనుల మీద, పోడు భూములు వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళ మీద మాత్రం ఈ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తున్నది. ఏ రకంగానైతే టీఆర్ఎస్ పార్టీ వ్యవహారం చేసిందో అదే పంతాని కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నది. అటువంటి పనులు చేసినందుకే కదా టీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా బొందబెట్టాలనో ఈ రాష్ట్ర ప్రజలు బొందబెట్టిండ్రు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఆ రకంగా కూడా శాస్తి కలగాలని కోరుకుంటున్నట్టున్న ఉన్నది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాల. ఏం తప్పు చేస్తున్నారు? 50-60 సంవత్సరాల నుంచి తాత ముత్తాతల నుంచి పోడు భూములు వ్యవసాయం చేసుకుంటున్నది వాళ్ళు తప్ప. చట్టాలు చేసిండ్రు కదా, పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు కదా, మీరు చెప్పిందే ఈరోజు అడుగుతున్నారు కదా. పట్టాలు ఇవ్వకపోగా జబర్దస్తిగా కేసులు బనాయిస్తామని భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పిల్లా పాపాలని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఇంత దమనకాండ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి బెదిరింపుల్ని ప్రభుత్వం మానుకోవాలా. పోడు భూములు ఎవరైతే వ్యవసాయం చేసుకుంటారో వాళ్ళకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. సీతక్క ఆదివాసీ మహిళనే మంత్రిగా ఉంది, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కనే ఉండి మీ దగ్గర. అసలు సీతక్కకి ఏమైనటువంటి చెప్పేటువంటి ప్రయత్నం ఏమైనా మీ ఎమ్మెల్యేలు అందరూ చేసేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ప్రభుత్వం దృష్టికి పోడు సమస్యను తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? తప్పకుండా ఆదివాసీ గిరిజనుల బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా సీతక్కకు కొంత ఆ విషయాల మీద కొంత అవగాహన ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం. సీతక్క గారికి కూడా మా జిల్లాలో ఉన్నటువంటి కొందరు మంత్రులు చెప్పడం జరిగింది. మేము కూడా మిగతా ఎమ్మెల్యేలమంతా కలిసి కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఓట్లు ఉన్నప్పుడు ఒక తీరు, ఓట్ల తర్వాత ఇంకో తీరు మాట్లాడితే ఓట్లు అనేది చాలా సందర్భాల్లో ప్రజల దగ్గరికి ఓట్ల కొరకు పోవాల్సి వస్తుంది. కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న కోపంతో ఆ రకంగా ఆదివాసీ గిరిజనుల మీద మేము దమనకాండ సృష్టిస్తాం, వాళ్ళని దాడులు చేస్తాం, మాకెందుకు ఓట్లు వేయరు, మమ్మల్ని ఎందుకు ఓడగొట్టిండ్రు అనే విధంగా ప్రవర్తిస్తే ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. మీరు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూసుకోండి. మీరు ఏం మాట్లాడిండ్రు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో ఏం మాట్లాడిండ్రు, ఈ రకమైనటువంటి మాటల్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి సమీక్షించాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మొన్న ఎంపీ ఎలక్షన్స్లో 4 ఉన్నటువంటి ఎంపీల సీట్లను కాస్త 8 సీట్లకు అయితే పెంచుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలను కూడా 8కి పెరిగినటువంటి సందర్భం. లోకల్ బాడీస్లో ఎట్లా ఉంటుంది బీజేపీ పరిస్థితి అనుకుంటున్నాను? తప్పకుండా స్థానిక సంస్థలలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ సమర్థంగా ఎన్నికల్ని ఫేస్ చేస్తుంది.
ఇది పాయల్ శంకర్ ఎమ్మెల్యే చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పోడు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచన అయితే చేయాల్సినటువంటి అవసరం ఉంది. మానవతా దృక్పథంతో ఆలోచించాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.